ఫైనల్లీ మొత్తానికి అయితే గోవాని వదిలేసే టైం అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నా, లైక్ మహారాష్ట్రలో. ఎందుకంటే ఈ ఎండలు అయితే టార్చర్ చేసేస్తున్నాయి నాకైతే. చూస్తున్నారుగా టైం 8 అయింది, మార్నింగ్ జస్ట్ 8 o'clockకి కంప్లీట్ చెమటలు అనమాట. పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఏసీ లేకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నాను నేనైతే. బాబోయ్, ఓ మై గాడ్, అసలు లిటరల్గా జస్ట్ రోడ్ పైన ఫ్లేవర్ కనిపించదని ఆగాను. సో ఇక్కడ ఆపి చూస్తే పైనుంచి వ్యూ ఉంది. అసలు అబ్బా నైట్లోనే ఇట్లా ఉందంటే డేలో ఎంతో సూపర్ ఉంటుందో వ్యూస్. ఒక్కసారి మీరే చూసిరండి ఫస్ట్ అయితే. ब्रह्मदेवाय नमः। ओम ब्रह्मदेवाय नमः। क्या सिंधुरासुरास असे शस्त्र द्या, अशी विद्या द्या, ज्या शस्त्राच्या बळावर हा दैत्यराज सिंधुरासुर त्रैलोक्यामध्ये विजय संपादन करेल. कोणताही क्षत्रिय या नरदेहाला पराभूत करू शकणार नाही, असे मला शस्त्र प्रदान करावे. ठीक आहे वत्सा, तुला हे मी शस्त्र देत आहे. हो, एक मात्र लक्षात ठेव, ज्या ज्या वेळी तुझ्यावर संकट येईल त्याच वेळी या शस्त्राचा उपयोग कर. अन्यथा उपयोग केल्यास त्यामध्ये तुझा विनाश देखील होऊ शकतो, हे लक्षात ठेव. तथाच तू. धन्यवाद. గోవా టు మహారాష్ట్ర రోడ్లో అయితే వస్తుంటే నైట్ అయితే అసలు నా ఫోన్ కెమెరా అయితే అస్సలు సాటిస్ఫై చేయలేదని అసలు కంప్లీట్గా వీడియోస్ అయితే తీయలేకపోయినా. కానీ ఎగ్జాక్ట్గా ట్రై చేస్తాను తీయడానికి, బట్ ఎక్కడ అవ్వట్లేదు కెమెరాకి అయితే. అస్సలు అయితే విజిబిలిటీస్ అయితే ఎట్లా ఉన్నాయంటే టాప్ హిల్స్ ఎక్కుతూ ఉన్నాను, కింద సైడ్లో మొత్తం విలేజెస్ మొత్తం లైట్స్తో కనిపిస్తున్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అటువంటి స్పాట్స్ చాలా అంటే చాలా కనిపించాయి. వెహికల్ని సైడ్లో ఆపేసి చాలాసేపటి వరకు అక్కడే విజువల్స్ ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వచ్చానమాట. వస్తూ ఉంటే రోడ్డు పైన నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా, సో ఈ టెంపుల్ దగ్గర ఒక యాక్టివిటీస్ అవుతున్నాయి అన్నమాట నైట్. సో అవన్నీ చూస్తూ ఉన్నాను, లైక్ ఆగాను ఇక్కడే ఆగిపోయి, నైట్ ఇక్కడే ఆగిపోయి చూస్తూ ఉన్నాను అనమాట. అరౌండ్ ఒక 150 kilometers వరకు వచ్చినట్టున్నాం గోవా నుంచి. ముంబై మనకి గోవా నుంచి 170 kilometers ఉన్నట్టు అన్నది. సో కంటిన్యూ వచ్చాను అనమాట. వచ్చేసి ఇక్కడే వ్యాన్ ఆపేసేసి నైట్ యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. సో మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అయితే నేను ఫుల్గా అయితే పెట్టలేదు, నార్మల్ అక్కడక్కడ క్లిప్స్ పెట్టాను, చూసారు కదా మీరు. సో అదేంటంటే యాక్చువల్గా మొత్తం ఇవాళ హనుమాన్ జయంతి ఉండే అనమాట. నిన్న హనుమాన్ జయంతి ఉండే. హనుమాన్ జయంతి కోసం అని చెప్పేసి ఇక్కడ టెంపుల్ దగ్గర మొత్తం కంప్లీట్ నాటకం అని మనం అంటాం, ఇక్కడ త్యోహార్ అంట. సో త్యోహార్ చేస్తారంట. త్యోహార్ చేసి నైట్ కంప్లీట్గా సెలబ్రేషన్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నైట్ 3 o'clock వరకు ఉన్నాయి కంటిన్యూగా సెలబ్రేషన్స్. నాకు కాస్త నిద్ర వచ్చేసి 2:30, 3కి అట్లా పడుకొని కొద్దిగా లేట్గా లేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ టువర్డ్స్ ముంబై స్టార్ట్ అవుతున్నాను. సో ముంబైకి వెళ్తూ ఉంటే మహాబలేశ్వర్ అని చెప్పేసి టెంపుల్ ఉందన్నమాట. సో డైరెక్ట్ వెళ్ళకుండా మహాబలేశ్వర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో
సో చాలా ప్లేసెస్ స్కిప్ చేస్తూ వస్తున్నా. నాకు ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు. బట్ చూస్తున్నారుగా ఎండ మాత్రం మరి దారుణంగా ఉంది. సో ఇవన్నీ తప్పించుకోవాలంటే కొంచెం తొందరగా బయలుదేరాల్సిందే. సో చూద్దాం, మహాబలేశ్వరం వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళేసి మహాబలేశ్వరం చూసుకొని అటు నుంచి మళ్ళీ ముంబై వెళ్ళిపోదాం. సో మెయిన్ హైవే నుంచి లోపలికి ఒక 25-30 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. సో లోపలికి వెళ్ళేసి మళ్ళీ బయటకు వచ్చేద్దాం. సో అదే ప్లాన్. సో లెట్స్ గో, మహాబలేశ్వరంకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ నేను కాస్త. సో ముందర చూద్దాం, ఇంక ఎక్కడైనా ఛాన్స్ ఉంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని కంటిన్యూ అట్లా ట్రావెల్ అవుతూ వెళ్ళిపోదాం. ఇక చూస్తున్నారుగా, ఈ ఎండకైతే ఈ డ్రైవ్ చేస్తూ ఉంటే కళ్ళు మొత్తం రెడ్గా అయిపోతున్నాయి. అసలు చాలా అంటే చాలా రెడ్గా అయిపోతున్నాయి కళ్ళు. మా బాబోయ్, తట్టుకోలేకపోతున్నాయి ఈ వేడి ఎండ అయితే. 200 meters, turn right onto Walken, Pali, Kopoli Road. ఒకవేళ నువ్వు కనుక బైక్ రైడింగ్ అని ఇష్టపడితే మాత్రం డెఫినెట్గా ఈ రోడ్ మాత్రం 100% సజెస్ట్ చేస్తాను నేనైతే. లైక్ గోవా టు ముంబై హైవే, లైక్ ముంబై హైవేలోనే అండ్ లోపలికి మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ సమ్మర్లో రైడ్ చేస్తేనే నాకు ఇంత మజా వస్తుందంటే, అసలు వింటర్ సీజన్ స్టార్టింగ్ టైంలో ఆ టైంలో కానీ వస్తే మాత్రం 100% సాటిస్ఫై అవుతారు, నన్ను నమ్మండి.
బట్ ఘాట్ సెక్షన్ మాత్రం చాలా డేంజరస్ అంటే డేంజరస్ ఉంది. అట్ ద సేమ్ టైం అడుగడుగున ఆగాల్సి వస్తుంది నాకైతే. అసలు ఎక్కడ ఆగాలి చూస్తుంటే అసలు ఎన్ని వ్యూ పాయింట్లు, అసలు డిఫరెంట్ వ్యూ పాయింట్లు. అస్సలు బాబా ఒక దగ్గర ఆగిపోవాలనిపిస్తుంది. వెదర్ కూడా ఇంకా పైకి వచ్చే కొద్దిగా కూల్ ఉందన్నమాట ఇంత సమ్మర్లో కూడా. లైక్ నేను గోవా నుంచి మహారాష్ట్ర కొంచెం ఎంట్రన్స్ వచ్చే వరకు కూడా అరౌండ్ 35-40 నియరెస్ట్గా ఉండే అనమాట. 40-41 వరకు కూడా రీచ్ అయింది టెంపరేచర్. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే చిల్డ్ ఉంది అసలు కంప్లీట్గా. లైక్ చల్ల గాలి తగులుతుంది ఇక్కడ. అస్సలు నేను డెఫినెట్గా చెప్తున్నా కదా, 100% మీరు సాటిస్ఫై అవుతారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రోడ్ అయితే మాత్రం 100% నన్ను గుర్తు చేసుకుంటారు మీరు. సో ఘాట్ చాలా ఎక్కువ ఉంది. సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి, దట్స్ ఇట్. సో మిగతా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. నేను అసలు వెళ్ళానో కూడా తెలియట్లేదు. కంటిన్యూగా అసలు ఎప్పుడైతే ఘాట్ సెక్షన్కి ఎంట్రీ అయ్యానో అక్కడి నుంచి వ్యూస్ అయితే అదిరిపోయినాయి. అసలు ప్రతి లొకేషన్ దగ్గర అదిరిపోయినాయి. బట్ కార్ని సీరియస్ చెప్తున్నా బైక్ అయితే మాత్రం మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఈ కార్ అయితే నేను ఆపలేను, సైడ్కి ఆపాలంటే హ్యాండ్ బ్రేకులు గేర్లు అబ్బో పెద్ద సంత కార్తో అయితే. బైక్ అయితే కంఫర్టబుల్గా రావచ్చు, కంఫర్టబుల్గా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకు బైక్ అనుకోండి 90 degreesలో ఆల్మోస్ట్ అలా ఇటు ఫ్రంట్ కంప్లీట్గా చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అదే కార్ అయితే మాత్రం మనం డ్రైవింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఏమాత్రం అటు ఇటు అయినా కూడా మళ్ళీ పెద్ద రిస్క్ డేంజరస్ డ్రైవింగ్ అయిపోతుంది అనమాట. సో బైకే నన్ను అడిగితే మాత్రం 100% కంఫర్ట్ అనమాట ఇటువంటి వ్యూస్కి అయితేనంటే ఈ ఘాట్ సెక్షన్లో ఇవన్నిటికి. సో అదనమాట. సో మీరు బైక్ లవర్స్ అయితే మాత్రం 100% ఇక్కడ విజిట్ చేయండి, 100% సాటిస్ఫై అవుతారు. महाबलेश्वर रुकने वाले हैं ना? रुकने वाले हैं ना? कितना लोग हैं? अकेले सिंगल रुकने वाले हैं? देखता हूँ उधर जाके एक बार. रूम है अपना? नहीं अंदर ही पूरा मेरा रूम किचन सब अंदर है. किचन सब है. खाली टॉयलेट के लिए वहाँ पास लेना पड़ेगा आपको. पास ले लो ना. पास क्या पास? वो क्या 7 दिन चलता है. किस लिए को पास बोले तो? वो नगर पालिका टिकट टैक्स रहता है. ये एक सिंगल है. रुकने वाले देंगे तो कॉल कर दो. ठीक है. रूम लगेगा? रूम नहीं रूम तो नहीं लगेगा. సో వాళ్ళు అక్కడ ఏదో నగరపాలిత ఏదేదో అని చెప్తున్నాడు అనమాట. పాస్ 100 రూపీస్ పే చేసి తీసుకోవాలని చెప్పేసి. దేనికోసం అది అని చెప్పేసి అడిగితేనంటే అప్పుడు సైలెంట్ అయిపోయి ఎంతమంది ఉన్నారు అదే అంటే ఒక్కనే ఉండని చెప్పాను అనమాట. చెప్పేవరకు తను ఓకే అని చెప్పేసి పంపించేస్తాడు. ఇట్లా ఉంటుంది అనమాట. ఫ్రాడ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రాడ్. ఏమబ్బా. In 200 meters, sharp left onto Lordwood Road. ఓకే. సో రైట్ ఫైనల్లీ మనం అయితే మహాబలేశ్వర్కి అయితే వచ్చేసాము. ఇటు నుంచి ఈ లెఫ్ట్ అయితే ఉందో లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరకు అనమాట. ఈ రైట్ వచ్చేసి సిటీ లోపలికి అనమాట. సో మనం ఇప్పుడు సిటీ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిపోయి కొంచెం పెట్రోల్ అయిపోయిందనమాట. పెట్రోల్ ఏం చేసుకుంటే కొంచెం సేఫ్గా మళ్ళీ వెళ్ళి రావచ్చు. ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ విలేజ్ నుంచి ఇక్కడ నుంచి టెంపుల్కి 6 kilometers అంట. ఘాట్ సెక్షన్లో మనము రిస్క్ తీసుకోవద్దు. పాయింట్ ఉంది బట్ ఏమో చెప్పలేము ఎందుకు అన్నట్టుగా వెళ్తున్నా అక్కడికి. సో పెట్రోల్ ఫిల్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఒకటే ఉందన్నమాట. ఒక్కటే చూపిస్తుంది మ్యాప్లో కూడా. ఫుల్ జామ్ ఉంది పెట్రోల్ బంక్ దగ్గర. వెళ్ళిపోయి పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర. సో ఫైనల్లీ నేను నైట్ అయితే మహాబలేశ్వర్కి రీచ్ అయిపోయి ఇక్కడే పార్కింగ్ చేసేసుకొని సైడ్లో ఆగాను అనమాట. సో ఇక్కడే పక్కనే టెంపుల్. సో పైన మీకు అక్కడ జెండా కనిపిస్తే కనుక ఇక్కడే పక్కనే టెంపుల్ అనమాట, మహాబలేశ్వర్ టెంపుల్. సో ఇక్కడే ఆగిపోయాను. నైట్ అయితే వ్యాన్ చూసి చాలామంది అడిగారు ఇక్కడ.